గారు ధన్యవాదాలు అధ్యక్ష. 6000 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డాయనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అధ్యక్ష, ఇది కొన్ని పాఠశాలలు మూతపడ్డ మాట వాస్తవమే, కానీ ఈ మూత పరంపర గత 10 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తూ ఉంది అధ్యక్ష. వాటిని తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూనే అధ్యక్ష, ఒక చిన్న విషయం అధ్యక్ష. గతంలో 65% స్కూల్స్కి, అంటే గత 10 ఏళ్ల క్రితం 65% స్కూల్స్కి బిల్డింగ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష, వాళ్ళు చెప్తున్నటువంటి వాటికి. సో వాటి విషయంలో ప్రభుత్వం ఏమైనా, అంటే ఆ లోటును ఏమైనా పూడ్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఒకటి అధ్యక్ష. ఇక క్లాస్ రూమ్స్ లేకుండా, ఏది ఒక బిల్డింగ్స్ లేకుండా చిన్న చిన్న డార్మెటరీస్లలో కూడా పెద్ద పెద్ద గురుకులాలని చెప్పి నడిపించినటువంటి పరిస్థితి కల్లారా చూసినాం అధ్యక్ష. అలాగే 90% బీసీ వెల్ఫేర్ మస్తుగున్నాయి, కానీ మైనారిటీ వెల్ఫేర్ లాంటి చాలా ఉన్నాయి. 90 బీసీ వెల్ఫేర్, 60 ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్లు వితౌట్ ఆర్ఓ ప్లాంట్స్తో నడుస్తూ ఉన్నాయి సార్. రక్షిత మంచినీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక మాట సార్. అలాగే 20% స్కూళ్ళు సార్, 20% స్కూళ్ళు ఇక్కడ ఇబ్రాహీంపట్నం పేరు మీద స్కూల్ శాంక్షన్ అవుతుంది, అది పోయి మాల్కాడు ఉంటుంది సార్. ఈ రకంగా పేరు ఒక చోట ఊరొక చోట ఏదో తూతు మంత్రంగా గతంలో ఈ పాఠశాల నిర్వహణలు కొత్త గురుకులాలను తీసుకొచ్చినారు సార్. ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే సార్, ఇంకా గతంలో 2014లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసి నేను సంతోషపడ్డా సార్. ఏది వృత్తి విద్యా కోర్సులను ప్రోత్సహిస్తాం, ఒక ఏది పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం నియోజకవర్గానికో జిల్లా కోట అని చెప్పారు సార్. సరే అవి ఎటుపోయినా ఏం కథనో మనకు తెలియదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయ్యా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో 2014 పేజీ నెంబర్ 12 చూసుకోండి. 2014 బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పేజీ నెంబర్ 12 పాయింట్ నెంబర్ 16 చూసుకో అధ్యక్ష. ఇక్కడ గతంలో విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేశారు అధ్యక్ష. దాన్ని ఇప్పుడు గాడిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ గత హయాంలోనన్నా ఈ హయాంలోనన్నా మూతబడ్డ పాఠశాల విషయంలో నేను ఒక సూచన చేయదలుచుకున్నా అధ్యక్ష తమరి ద్వారా సార్. ఇప్పుడు మన ఒక దాదాపుగా 1913 పాఠశాలలు ఏవో మూత దిశగా ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం సార్. ఈ మూతబడ్డ పాఠశాలలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గ్రౌండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అక్కడ నడపలేనప్పుడు మీరు ప్రైవేటు వ్యక్తులను, అక్కడ బీడీ చేసుకున్నటువంటి నిరుద్యోగులను ప్రోత్సహించి ఈ పాఠశాలను రన్ చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పిస్తే తద్వారా వాళ్ళు కొంత ఉపాధి పొందగలుగుతారు, అక్కడ ఒక కొత్త స్కూల్ ఏర్పడగలుగుతుంది. ప్రైవేట్ పరం చేయమని చెప్పట్లేదండి, ప్రైవేట్ పరం చేయమని చెప్పట్లేదు. దాంట్లో మీరు వదిలిపెట్టిపోయినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నా గవర్నమెంట్కి. దాంట్లో 25% ఎడ్యుకేషన్ పేద పిల్లలకు అందించడం కోసం రైట్ టు ఎడ్యుకేషన్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వాడుకున్నట్టు ఉంటుంది. అక్కడ లోకల్గా ఏది కొంతమందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది, నిరుద్యోగం కూడా కొంత తగ్గించేటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే ఖచ్చితంగా మన గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఊర్లో మనం అనుకున్నటువంటి స్కూల్, గతంలో వాళ్ళకు ఏ ఆలోచన లేక మూతబెట్టినటువంటి స్కూల్ ఏవైతే ఉన్నాయో ఇవాళ మనం ఓపెన్ చేసి ప్రతి పేదవాడి ఇంటికి ఎడ్యుకేషన్ తీసుకుపోయేటువంటి అవకాశం దొరుకుతుంది అని తమ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష. ఇంకొక విషయం అంటే అధ్యక్ష, సప్లిమెంటరీ ఇదే సార్, సప్లిమెంటరీ ఒక్కటే క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు ఫీజు బకాయిల గురించి కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు సార్. నిజంగా ఇబ్బంది జరుగుతూ ఉంది సార్, దాన్ని కూడా దయచేసి పెద్ద మనసుతో ఆ ఫీజు రియంబర్స్మెంట్లు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో గతంలో అడగలేకపోయినాం, వాళ్ళు చేయలేకపోయారు, మన ప్రభుత్వం అన్న చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, మన ఊరు